గుంటూరు వెంగళరావు నగర్లో బాలిక కిడ్నాప్ కలకలం రేపింది. పాప తల్లికి రోడ్డు ప్రమాదం జరిగిందంటూ ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికను ఇద్దరు వ్యక్తులు కారులో ఎత్తుకెళ్లారు. గుంటూరు నుంచి విజయవాడ మీదుగా బాలికను తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. విజయవాడ బస్టాండ్ వద్ద చాకచక్యంగా తప్పించుకున్న బాలిక ఆర్టీసీ సిబ్బందిని ఆశ్రయించింది. ఆమెను రక్షించిన ఆర్టీసీ సిబ్బంది పోలీసులు ఆ తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించారు. గుంటూరు నగరంలో పట్టపగలే ఓ ముఠా ఓ బాలికను కిడ్నాప్ చేసేందుకు యత్నించింది. ఇంట్లో ఆడుకుంటున్నటువంటి ఓ బాలికను మాయమాటలు చెప్పి కారులో కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. ఆ పాపను విజయవాడకు తీసుకుని వచ్చి ఇక్కడ బస్టాండ్లో భోజనానికి దిగిన సమయంలో చాకచక్యంగా తప్పించుకుని ఆర్టీసీ అధికారులను ఆశ్రయించింది. చెప్పండి అమ్మా, ఎట్లా జరిగింది? వాళ్ళు ఎవరు వచ్చారు? నేను ఎట్లా కిడ్నాప్ చేశారు? మీ మమ్మీ కార్ యాక్సిడెంట్ అయిందమ్మ, త్వరగా రండి వెళ్ళాలి అని చెప్పేసి మా లైన్ చివరి రైట్ సైడ్ కారు పెట్టారు. మా మమ్మీకి ఫోన్ చేస్తాను ఇవ్వండి అని అంటే, లేదు మీ మమ్మీ ఫోన్ కూడా పగిలిపోయింది, మేము ఆఫీస్లో నుంచి వస్తున్నాం, మీ మమ్మీకి ఆఫీస్ దగ్గరే యాక్సిడెంట్ అయింది అని చెప్పారు. సరే అని చెప్పేసి నేను డ్రెస్ చేంజ్ చేసుకొని కార్ ఎక్కాను. మా మమ్మీ ఆఫీస్ కొంచెం దూరం ఒక ½ అన్ అవర్ పట్టిద్ది వెళ్ళడానికి. ఒక ½ అన్ అవర్ తర్వాత నాకు ఫుల్గా నిద్ర వచ్చింది. నిద్ర వస్తే అన్నయ్య నా పక్కన కూర్చుంటాను, వద్దన్నా నేను నిద్రపోవాలని చెప్పేసి ముందు సీట్లో వెళ్ళన్నా అని చెప్పాను. సరే అని చెప్పేసి తను ముందు సీట్లో వెళ్ళి కూర్చున్నాడు. నేను నిద్రపోయి లేచిన తర్వాత ఇక్కడ కార్ పార్కింగ్ దగ్గర కార్ పార్కింగ్ చేశారు. నువ్వు ఇక్కడే ఉండు, మేము టిఫిన్ తినేస్తాం, మేము మీ మమ్మీ దగ్గర తీసుకెళ్తాం, నీకేం కంగారు లేదులే అని చెప్పేసి కాల్ లాక్ చేయలేదు. లాక్ చేయకుండానే వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఇంక నేను లాక్ తీసే ఉందని చెప్పేసి డోర్ ఇలా ఓపెన్ చేస్తే ఓపెన్ అయింది. అటువైపు నుంచి బస్ స్టాండింగ్ వచ్చి స్వామి వారి దగ్గర ఫోన్ తీసుకొని కాల్ చేశాను. కాల్ చేస్తే ఎంక్వైరీ కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ ఇస్తే మా పిన్ని వచ్చి పికప్ చేసుకుంది నన్ను. వాళ్ళు తెలుసా మీకు? అంతకుముందు ఎప్పుడైనా చూసావా? ఎక్కడి నుంచి వచ్చారని చెప్పారు? మా మమ్మీ ఆఫీస్ దగ్గర నుంచి వచ్చావు అని చెప్పారు. సరే అని చెప్పేసి ఎక్కాను నేను. ఇంట్లో నువ్వు ఒక్కదానే ఉన్నావా? ఇంకెవరు లేరా? లేదు, నేను ఈరోజు స్కూల్కి వెళ్ళేదాన్ని, కానీ నా కాలు బాసి నొప్పి వస్తుందని చెప్పేసి ఇంట్లో ఉన్నాను ఈరోజు హాలిడే తీసుకొని. ఎంతమంది ఉన్నారు మొత్తం వచ్చిన వాళ్ళలో? కార్లో ఎంతమంది ఉన్నారు? ఇద్దరు. స్టైలిష్గా ఉన్నారు లేదా గడ్డ పెంచుకున్నారు? ఎట్లా ఉన్నారు వాళ్ళు? చూస్తే ఎట్లా ఉన్నారు? స్టైలిష్గా ఉన్నారు. ఫేసెస్ కూడా బ్లాక్గానే ఉన్నాయి. మాస్కులు నార్మల్ కరోనా వచ్చినప్పుడు ఇక్కడ పెట్టుకుంటామే, మంకీ క్యాప్స్ కాకుండా నార్మల్ మాస్క్స్ అవి పెట్టుకొని ఉన్నారు వాళ్ళు, బ్లాక్ కలర్. గురయ్యానని ఎట్లా తెలుసుకున్నావు? ఎట్లా గుర్తుపట్టాను? మా మమ్మీ ఆఫీస్ ఇక్కడ లేదని తెలుసుకొని నాకు అర్థమైంది కిడ్నాపర్స్ అని చెప్పేసి. శివస్వామి దగ్గర ఫోన్ తీసుకొని మా మమ్మీకి ఫోన్ చేసి, మమ్మీ నీకు యాక్సిడెంట్ అని చెప్పారు కదా మమ్మీ, ఎవరమ్మా చెప్పిందని అంటే, ఎవరో మమ్మీ తెలియదు, మరి నీ ఆఫీస్ నుంచి ఇద్దరు వచ్చి నేను ఎక్కి వచ్చేసాను మమ్మీ అని చెప్పాను. మా మమ్మీ ఇంకా ఏడవడం స్టార్ట్ చేసింది. నేను కూడా ఏడవడం స్టార్ట్ చేశాను. సరే పిన్నికి చెప్పి పిన్ని ఇక్కడే ఉండదు కదా అని చెప్పేసి చెబితే పిన్ని వచ్చి పికప్ చేసుకుంది. మీరు చెప్పండి అమ్మా, మా పాపకు ఏమవుతారు మీరు? ఎట్లా మీ పాపను కిడ్నాప్ చేశారు? మీరు ఎట్లా దీన్ని చూస్తారు? అండి, పాపకి నేను పిన్నిని అవుతాను. నాకు వాళ్ళ మదర్ నుంచి కాల్ వచ్చింది. నేను విజయవాడలోనే ఉంటాను. పాప కిడ్నాప్ అయ్యింది, విజయవాడ బస్ స్టాండ్లో ఉంది, ఎవరో కాల్ చేస్తారు ఇట్లాగా, మీరు వెంటనే వెళ్ళండి అంటే మేము ఇక్కడ బస్ స్టాండ్కి వచ్చాము. వాళ్ళు ఆ అమ్మాయిని ఎవరైతే ఫోన్ చేసి వాళ్ళ మదర్కి సేవ్ చేసి ఎంక్వైరీ దగ్గర తీసుకొచ్చారో వాళ్ళ నంబర్కి కాల్ చేసాము. మేము కాల్ చేస్తే ఎంక్వైరీలో ఉంది పాప, సేఫ్గానే ఉంది అని చెప్పారు. మేము ఇంకా ఎంక్వైరీ దగ్గరకు వచ్చి పాపను రిసీవ్ చేసుకున్నాము. ఆర్టీసీ వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. సేఫ్గా మాకు కాల్ చేసి మేము వచ్చేదాకా పాపని దగ్గరే కూర్చోబెట్టారు. అందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. ఆర్టీసీ వాళ్ళకి మేము థ్యాంక్స్. ఓకే, మనతో పాటు ఆర్టీసీ సిబ్బంది కూడా ఉన్నారు. చెప్పండి సార్, అమ్మాయి ఏ పొజిషన్లో మీ దగ్గరకు వచ్చింది? మీరు ఎట్లా అమ్మాయిని సేవ్ చేశారు? ఈ పాపని ఎంక్వైరీ దగ్గర నేను ఈ పాపను గమనించానండి. గమనించి ఎవరు ఏంటని అడిగితే ఈ పాప ఏం చెప్పిందంటే, నన్ను కిడ్నాప్ చేశారండి గుంటూరులో. ఈ అమ్మాయి కార్ లాక్ తీసుకుని బయటకు వచ్చేసింది. ఏమంటే లోపల మా సీటీఎం గారు ఉంటే ఆ సీటీఎం గారికి మా ఏటీఎం గారికి హ్యాండ్ ఓవర్ చేశాను. ఎంక్వైరీలో లోపల కూర్చోబెట్టి పాపకి పొద్దు నుంచి ఏం తినలేదని పాపం ఏడ్చుంటే ఎమ్మటే ఇడ్లీ తీసుకొచ్చేసి ఇడ్లీ తినిపించామండి. ఒక పావు గంటలో వాళ్ళ పిన్ని గారు వచ్చిందండి. పిన్ని గారు వాళ్ళ బాబాయ్ ఇచ్చారు. పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ మన ఓపీలో అప్పచెప్పామండి. ఇప్పుడు కిడ్నాపర్లు తీసుకొచ్చారు కదా, కారు ఇక్కడే ఉందా? ఎక్కడ వదిలేశారు? ఆ కారు సంబంధించి డీటెయిల్స్ ఏమన్నా తెలుసా? ఎక్కడ ఏం తెలియలేదండి. ఇప్పుడు అది ఇందాక మన పోలీసు వారు మా ఆర్టీసీ సిబ్బంది కలిసి మన కార్ పార్కింగ్లో కారు కోసం అన్వేషణ చేస్తున్నారండి. సో ఇది పరిస్థితి. ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతుంది. ప్రస్తుతానికైతే అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించారు. కెమెరామెన్ స్వామితో కలిసి వెంకటరమణ, ఈటీవీ న్యూస్, విజయవాడ.